హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మేధావులతో చర్చా వేదిక. ఈ పార్లమెంటు నియోజకవర్గం డెవలప్ అవ్వడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? 360 న్యూస్ ఛానల్ ఈరోజు చిత్తూరు పార్లమెంట్ అభివృద్ధి కోసం మేధావులతో ఈ చర్చా వేదికను ఏర్పాటు చేయడానికి మేము స్వాగతిస్తున్నాం. ఎలాగైతే విద్య కోసం పక్క ఊర్లకు వెళ్తున్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంట. జనం ప్రశ్నిస్తున్నారా లేదా? ఏం జరిగింది గత 5 ఏళ్లుగా? ఈరోజు ప్రశ్నించే వాళ్ళ పైన దౌర్జన్యాలు చేస్తున్నారు. సో ఎవరైనా ప్రశ్నించాలని ఆలోచన చేస్తే అనగతొక్కుతున్నారు. అవినీతి ఉన్న చోట అభివృద్ధి ఉండదు. దిస్ ద కామన్ సేయింగ్. చిత్తూరులో అదే ఇక్కడ రాజ్యం వెళ్తోంది. ఒకప్పుడు చిత్తూరు అని చెప్పుకునేలాగా ఉంది, కానీ ఇప్పుడు చిత్తూరులో అయితే ఏమీ లేదు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళు చిత్తూరుని మర్చిపోయి వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వస్తాం, మేము అభివృద్ధి చేస్తామని. ఈ రాజకీయ నాయకులు గెలిచి ఏం చేస్తున్నారంటే ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. ఒక ఊరు బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెంది ఉండాలి. గత 7-8 సంవత్సరాలుగా పూర్తిగా లాండ్ ఆర్డర్ అన్నది కనుమరుగైపోయింది. ఈవేళ యువత గంజాయికి బాగా అలవాటు పడిపోయారు. డివోషనల్ టూరిజం పెరగాలి అని అంటే ఏం చేయాలి? ఒకప్పుడు దేవాలయం కేంద్రంగానే అన్ని అభివృద్ధి జరిగేవి, అది చాలా కోల్పోయాం. చిత్తూరు గాంధీగా ఇప్పటివరకు మీరు ఉన్నారు. మీరు కలలు కన్నటువంటి చిత్తూరు జిల్లా అయిందా? వీళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి వీళ్ళ స్వార్థాన్ని పరిపాలన చేసుకుంటూ ఉన్నారా? ఒక రైతుకు పడేటువంటి సమస్యలు లేదా వాళ్ళు ఎదుర్కొనేటువంటి వాటిపైన తీర్చకపోతే రాబోయేటువంటి రోజుల్లో కిలో బియ్యం 400-500 కొనేటువంటి స్థితికి వస్తుంది. కోడి ముందా గుడ్డు ముందా అంటే ప్రజల అవినీతి ముందా, రాజకీయ అవినీతి ముందా? ఎవరైతే డబ్బులు తీసుకోకుండా నిజాయితీ పరుడుకు ఓటు వేస్తారో ఆ రోజే నిజమైన పాలకులు వస్తారు. ఏపీ ఎన్నికలపై మేధావులు ఏమంటున్నారు? చిత్తూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు ఆలోచన పరుల సూచనలేంటి? న్యూస్ 360 నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆసక్తికర విషయాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మేధావులతో చర్చా వేదిక అట్ చిత్తూరు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ న్యూస్ 360లో.